31 తారీఖు చలో సెక్రటరీ, 31 తారీఖు చలో సెక్రటరీ, 31 తారీఖు చలో సెక్రటరీ, 632 మంది తీసుకునేదాకా చలో సెక్రటరీ, 632 మంది తీసుకునేదాకా చలో సెక్రటరీ. స్లోగన్లన్నీ ఇవే ఉండాలి, మీకు ఉండే గోడల పైన ఇవే రాసుకోవాలి. చలో సెక్రటరీ జై తెలంగాణ. మన వీళ్ళు భద్రత ఆపరేటర్లు వెంటనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత. ప్రభుత్వం మంది వైఖరి ఫలితం ఇదేనా? ఫలితం ఇదేనా? ఫలితం ఇదేనా? ఫలితం ఇదేనా? జస్టిస్ 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 జస్టిస్. మమ్మల్ని తొలగించొద్దు, తొలగించొద్దు. ఉద్యోగంలో మళ్ళీ తీసుకోవాలి, తీసుకోవాలి. ఉద్యోగంలో మళ్ళీ తీసుకోవాలి, తీసుకోవాలి. టర్మినేషన్ ఆర్డర్లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. టర్మినేషన్ ఆర్డర్లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. టర్మినేషన్ బచావో, ఉద్యోగులు బచావో, टर्मिनेशन हटाओ, टर्मिनेशन हटाओ, टर्मिनेशन हटाओ, टर्मिनेशन हटाओ. We want justice, we want justice, we want justice. TCOల ఐక్యత, TCOల ఐక్యత. We want justice, we want justice, we want justice. అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత రద్దు చేయాలి. టర్మినేషన్ వెంటనే ఉన్నారా? తృతీయాలో ఉందా లోపల ఉందా? We want justice, we want justice. ఫస్ట్ చేస్తే కూర్చుందాము, కూర్చుంటే వాళ్ళే అపాయింట్మెంట్ ఇస్తారు. ఆదుకోవాలి, ఆదుకోవాలి. జస్టిస్ 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 జస్టిస్. ఫలితం ఇదేనా? ఫలితం ఇదేనా? ఫలితం ఇదేనా? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. ఆదుకోవాలి, 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 ఆదుకోవాలి. జస్టిస్ 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 జస్టిస్. బాగున్నా బాగా. జస్టిస్ జస్టిస్. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. జస్టిస్ 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 జస్టిస్. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఆదుకోవాలి, ఆదుకోవాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. Justice! 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 Justice!
మిత్రులారా ఒక దిక్కు అవుట్ సోర్సింగ్ ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మా ఉద్యోగస్తులు 600 పైచులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కరు 15-20 ఏళ్ళు పైచులకు పనిచేస్తూ ఉంటే ఇలా అర్ధరాత్రంగా వాళ్ళు రోడ్డు మీద ఇలా పడేసిన పరిస్థితి తీసుకొచ్చా ఉంది ఇవాళ ప్రభుత్వం. ఇలా కుటుంబాలు ఇలా పరిస్థితి ఏంది, ఇలా వాళ్ళు ఒక్కొక్కరు పిల్లలు ఇలా చదువుకొని దగ్గరకు వచ్చిన ఇలా ఆర్థిక బాధతో ఇలా సతమతమవుతా ఉన్నారు. ఇలా మీరు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి ఇలా మా కుటుంబ ఉద్యోగస్తులు రోడ్డు మీద పడితే ఇలా కుటుంబాలు ఏం కావాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా ఒక జాబ్ ఉద్యోగాలు ఇస్తున్న పేరిట మా ఉద్యోగస్తులు తొలగిస్తే మాత్రం ఏంటి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. మేము గతంలో కూడా హెచ్చరిక జారీ చేశాం. తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ చేసే పక్షాన ఏ ఒక్కరికి ఉద్యోగం చేయడానికి వీల్లేదు, అందులో ఉద్యోగ భద్రత కల్పించాలని మేము పోరాటం చేస్తూ ఉంటే ఇలా మీరు ఉద్యోగాలు తీసేస్తా అంటే మాత్రం ఇలా మా ఉద్యోగాలు తీసేస్తాను మొదలు పెడితే మీ ఉద్యోగాలు తీయడానికి కూడా మేమందరం కూడా ఇవాళ ఇంటింటి ప్రచారం చేసిన పరిస్థితి. ఎందుకు ఇంత కక్ష కడతా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఫస్ట్ కామన్ గా మాట్లాడదాం అందరికి, ఒక్కొక్కళ్ళు మాట్లాడాలంటే ఎన్నికల ముందు అధికారంలోకి రాక ముందుకు ఏ ప్రజాప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. మేము ఉద్యోగులతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇలా హామీ అమలు చేసి ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు దాటినా కూడా ఇలా మళ్ళా మీరు ఏజెన్సీలకు రెన్యువల్ చేస్తూ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మేము వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేస్తాము అని చెప్పి ఆ రోజు దాదాపు తెలంగాణలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా వీళ్ళు క్రమబద్ధీకరణ చేస్తారు, ఏజెన్సీలను ఎత్తేస్తారు అనుకుంటా ఉంటే ఈరోజు ఇంకొకెళ్ళి 632 మంది ఎంప్లాయీస్ను టర్మినేట్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు దాదాపు 20 సంవత్సరాలకెళ్ళి వీళ్ళు పనిచేసినారు. ఈరోజు 25,534 మంది రిటైర్డ్ అయినరు. ఆ రిటైర్ అయినా మీరు కొత్త నియామకాలు చేసిండ్రా? ఆ పని అంతా ఎవరు చేస్తారు? ఈరోజు ఎవరితో చేయించుకుంటారో మీరు? రిటైర్ అయిన ఉద్యోగులతో చేపిస్తారు, వీళ్ళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో ఆ పని మొత్తం చేయించుకొని ఈరోజు వాళ్ళను ఏది ఎట్టుగాకుండా పరిస్థితి. ఈరోజు వాళ్ళ కొత్త నౌకలకు అప్లై చేసుకోలేరు. దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పని సమాన వేతనం ఇచ్చే బదులు ఆ డిమాండ్ల దిక్కోలి ఉద్యమం జరుగుతూ ఉంటే ఈరోజు వీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళని తీసేసి ఎక్కడిది? ఎంత అన్యాయం ఇది! ఇది ఉద్యోగుల ప్రభుత్వం అన్నారు, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఉపాధి కల్పిస్తామన్నారు. ఈరోజు వాళ్ళని రోడ్ల పాలు చేస్తే ఏందన్నట్టు? ఈరోజు వాళ్ళకి వచ్చే జీతము 29,000. ఆ 29,000 జీతంలల్లా దాదాపు అందులో జిఎస్టీ అని చెప్పేసి, ఏజెన్సీ కమిషన్ అని చెప్పేసి, పిఎఫ్ అని చెప్పేసి, జీపీఎఫ్ అని చెప్పేసి, పిఎఫ్ అని చెప్పేసి వాళ్ళ జీతాలు మొత్తం ఈఎస్ఐ అని వాళ్ళ జీతాలు కట్ చేసుకుంటారు. అలా ఈఎస్ఐ కట్టారు, పిఎఫ్ కట్టారు. ప్లస్ ఈ రోజు వాళ్ళ ఉద్యోగ భద్రత ఏమైందని అంటే ఉన్న నౌకర్లు ఈరోజు ఊడబీకి రోడ్ల మీద పాలు చేసింది. ఇది ఎంత వరకు న్యాయం మిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇది ఎక్కడి వరకు న్యాయం అవుతుంది? ఇవాళ నీకు నీ కొడుకు మొత్తము ఏది తెలంగాణ బడ్జెట్ మొత్తం తిన్నాని సరిపోతలేదు, మీకు తెలంగాణ భూములు తిన్నా సరిపోతలేదు, పెద్ద పెద్ద జాగాలు కబ్జాలు చేసినా మీకు సరిపోతలేదు, ఖమ్మంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసినా సరిపోతలేదు, వెలుగుమాటల భూములు కబ్జా చేద్దామని చూసిన ప్రయత్నం చేసినా సరిపోతలేవు, ఇక రాష్ట్రం ఏవి కూడా సరిపోతలేవు. కానీ
ఈ రోజు వీళ్ళు 17-18 వేలకు వాళ్ళకు కనీసం వాళ్ళ భార్య పిల్లలను దాటుకునే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు గుంజుకున్నావు అంటే నువ్వు మనిషివా రాక్షసునివా? నువ్వు మీరు మనుషులా? మీ మానవత్వం ఉందా మీకు? ఈరోజు మీ మనుషుల లెక్క మాట్లాడుతుందా? ఈరోజు మనుషుల లెక్క వ్యవహరిస్తుందా? ఈరోజు వాళ్ళ బతుకులు గుంజుకొని వాళ్ళ రోడ్ల పాలు చేసి ఈరోజు వాళ్ళ 20 సంవత్సరాలు వాళ్ళు వాడుకొని ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఏ నౌకరు గెలిచేవాళ్ళు? వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు ఎక్కడ బతకాలి? వాళ్ళు ఏ విధంగా బతుకుతాం? ఇక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న ఈ సందర్భంగా ఎవరిని అడగాలి? ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఎట్లా బతకాలి? ఏం ఉద్యోగం ఇస్తారు వీళ్ళకు? మీ వయసు ఎంత? 42 ఏళ్ళకి ఏ వయసు ఇస్తారు వీళ్ళకు? ఏ ఎంట్రన్స్ రాస్తారు? ఏ టీజీపీఎస్కి పోతారు? ఏ కోర్సు రాస్తారు? బుద్ధి ఉండాలి కదా, మీకు దమాకు ఉండాలి కదా. తెలియ ఎవరు నేర్పిండు పొంగిరెడ్డి నీకు? మూడు పార్టీలు మాట్లాడుకు దమాకు పనిచేస్తలేదా ఈరోజు మీకు? లక్షల కోట్ల రూపాయలైనా కానీ మీకు తినడానికి సరిపోదు నీకు, నీ రేవంత్ రెడ్డికి. ఈ రోజు వీళ్ళ దగ్గరకు వచ్చుకొని మింగుతారా? ఈరోజు ఇదా పరిస్థితి? ఇదా మీ దౌర్జన్యం ఈరోజు? దీన్ని మేము ముక్కుమ్మడిగా దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే మీరు టర్మిన్ చేసుకోవాలి. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాను, ఖబర్దార్ చెప్తున్నా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నా మీకు. మళ్ళీ మీ దాకా వస్తే ఫీల్ అవుతా ఉంటాం మిమ్మల్ని ఏమన్నా అంటే. చేసేదాన్ని లంగ పనులు, చేసేది మొత్తం దొంగ పనులు, అర్థమైందా? దొంగ జీవోలు తీసి వాళ్ళ నౌకర్లకి వెళ్ళి తీసి టర్మినేట్ చేసి ఇలా మాట్లాడుతున్నామో ఎగేస్తారు మీరు. మర్యాద చెప్తున్న వాళ్ళని వెంటనే వాళ్ళ మొత్తం మీరు విధుల్లో తీసుకోవాలి. అంతేకాకుండా ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయాలి. ఈరోజు సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు వెంటనే అమలు చేయాలి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి దీన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే వచ్చే రోజుల్లో సెక్రటరియల్ ముట్టడి ఉంటుంది, అసెంబ్లీ ముట్టడి ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ముట్టడి ఉంటుంది, మీ దగ్గర గవర్నర్ ముట్టడి ఉంటుంది. సెలవు తీసుకుంటారా? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ప్లేట్లో తిండి పెట్టి మొత్తం ప్లేట్ నిండా బిర్యానీ పెట్టి డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. 20 years నుంచి పనిచేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రమోషన్లో చెప్పింది తప్ప మరి ఉపాధి లేదు కాబట్టి మన అందరినీ తిరిగి ఉద్యోగులకు తీసుకొని మాకు ఉపాధి కల్పిస్తూ మా సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మా జాబ్లు రెగ్యులరైజ్ చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ పైన సర్వీస్ ఉన్నట్టు దీంట్లో మరి ఎవరైతే తొలగించారో వాళ్ళు చెప్తే బాగుంటుంది. మీరు ఏం పని చేయాలనేది అడిగాం సార్, అడుగుతున్నాం. ఏమన్నా అంటే స్టేట్ పాలసీ అంటున్నారు, గ్రూప్ 4 ద్వారా వచ్చారంటున్నారు. మేము ఎన్ని రకాల ప్రయత్నం చేసినా స్టేట్ పాలసీ మాత్రమే అంటున్నారు తప్ప ఈ 20 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తాం మా సర్వీస్ని గుర్తించి వీళ్ళు కంటిన్యూ చేయాలి, వీళ్ళని రెగ్యులైజ్ చేయాలని మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా ఏ కోసాన కూడా ఆలోచించలేకపోతున్నారు. కానీ ఇదే క్యాడర్లో పనిచేస్తున్న మాతో పాటుగా కొంతమంది ఉన్నారు. సేమ్ కొత్తగా తయారైన ఆర్డీఎఫ్లు కానీ కలెక్టరేట్ కానీ ఇదే క్యాడర్లో ఇదే పోస్ట్లో జూనియర్ అసిస్టెంట్లు కానీ టైపిస్టులు కానీ పనిచేస్తున్న వాళ్ళని మళ్ళీ రెన్యువల్ కోసం ప్రపోజల్ సీసీఎల్ నుంచి సెక్రటరీ నుంచి ఫైనాన్స్కి ప్రపోజల్ పంపించారు. మరి మా 601 మందికే వచ్చిన గ్రూప్ 4 ప్రాబ్లము, పాలసీ ప్రాబ్లము మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? వాళ్ళకి వర్తించని రూల్స్ మాకు మాత్రమే వర్తిస్తున్నాయి. వాళ్ళకి ఎందుకు? వాళ్ళతో ఉన్న సమస్య లేనిది మాతో ఉన్న సమస్య ఏంటి అంటే ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ బుకింగ్ లో జరిగిన అక్రమాలను చూపిస్తూ మా మీద రిజిస్ట్రేషన్ కి మాకు సంబంధమే లేదు. ఆ స్టార్ట్ బుకింగ్ లో జరిగిన అక్రమాలను వాళ్ళు కేసు చేసి వాళ్ళు బుక్ చేసి లోపల వేసిన అయిపోతుంది. ఆ ఆఫీస్కి వచ్చి మా మీద చూపించేసి సంబంధం లేని దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మమ్మల్ని పని అవసరం లేదు. మీరు అసలు మాకు వాళ్ళకి సంబంధం లేదు, మీరు అవసరం లేదు మీరు అని చెప్పేసి మేము గతంలో దాదాపు ఉన్న స్టేట్లో ఉన్న మంత్రులు అందరినీ కలిసినాం, ఎమ్మెల్యేలు కలిసినాం, ఎంపీలను కలిసినాం. పొంగిరెడ్డి శ్రీనివాస్ దగ్గరికి ఒక సర్వేనం ఫస్ట్ చూస్తా మాట్లాడతాను చూసి లేదు మాట్లాడలేదు. మొన్న లాస్ట్ ప్రజా దర్బార్లో అమ్మాయి స్టేట్ పాలసీ మీకు మాట్లాడుతూ వాళ్ళతో డిస్కస్ 6 నెలలు అవుతుంది. జీతం లేక డిస్కషన్ ఏం డిస్కషన్? స్టేట్ పాలసీ అంటే కడుపు కొట్టే పాలసీ, 632 పాలసీ ప్రజలకు ఉపయోగపడాలి పాలసీ. మాకు ఉపయోగపడని పాలసీ అది ఏం పాలసీ? లోన్ కోసం పాలసీ అది. 632 మంది టచ్ చేయలేరు. మాకు న్యాయం జరగని పాలసీ ఏం పాలసీ అది? 30 జిల్లాల కలెక్టర్లకు తెలియదా వీళ్ళు అవసరం ఉందా లేదని? వాళ్ళు పెట్టిరు, మీకు అర్థం కాదా? కొంచెం పరిశీలించారా? మరి కలెక్టర్లు పెట్టిరు, కలెక్టర్లకు తెలియదు. మరి కలెక్టర్ల పనులు కూడా మీరే అయ్యారు. ఇక అర్థం చేసుకొని ఆ పేపర్ చదవండి, మా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏమైనా ఎక్కడన్నా మేము మా మీద ఏమైనా కోపం ఉంటే కోపం ఉంటే సరిదిద్దురు. అంతేగాని అంతమంది కుటుంబాల కనులు పడితే ఏమంటారు? ఒక్కొక్కళ్ళ పిల్లలు
ఈ 45 ఇప్పుడు సుమారుగా మీ 632 మందిలో 400 మంది 40-45 సంవత్సరాలు ఇచ్చే నోటిఫికేషన్ పట్టగుండు ఒక్కొక్కరికి మొత్తం అయిపోయింది, తెల్లెంటకలు అయిపోయింది. ఒక్కరు ఏం ఉద్యోగం చేయలేదు. గవర్నమెంట్ ఇప్పటికైనా మీకు వ్యతిరేకం కాదు, మీ ప్రజా ప్రభుత్వం వస్తుంది, ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది, మాకు ఏదో జరుగుతుంది. ఇన్ని రోజులు ఒక ఊహించుకొని ఉన్నాం. ప్లీజ్ అందరినీ ఉద్యోగులను తొలగించడం ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఇవాళ సీసీఎల్ఏ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, మా ఉద్యోగాలను తొలగించండి. స్టేట్ పాలసీ అని చెప్పి ఇలా 630 కుటుంబ సభ్యులు రోడ్డున పడేసే సమస్య లేదు. ఒక పాలసీ ఏంటంటే ఉద్యోగస్తుల్ని ఆదుకోవాలి. ఆ పాలసీ తీసుకొని రాకుండా ఇలా స్టేట్ పాలసీ అని చెప్పి 630 మందిని రోడ్డున పడేసే పాలసీని అక్కడ తీసుకుంటే అధికారులకైనా వీరికైనా ఎవరికైనా సూటిగా చెప్తాను. దాదాపు 20 సంవత్సరాల క్రితం పనిచేసి వాళ్ళకి 45 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు దేని కూడా ఎలిజిబుల్ కాదు. లాస్ట్లో హోమ్ గార్డు కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు ఈ వయసులో వాళ్ళని తీసుకుని ఎక్కడికి ఒక దిక్కు ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించిన ఏంటంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేమని విన్నవించినాం. రెండవది ఏంటంటే సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము ఇంప్లిమెంట్ చేయమని. కాబట్టి ఈరోజు పిఎఫ్ ఈపీఎఫ్ అక్రమంగా కట్ చేసుకున్నారు. దాని గురించి పరిశీలించడానికి ఈరోజు ఏకంగా నౌకర్లు కూడా ఇచ్చామని ఎట్లా పంపిస్తారు? స్టేట్ పాలసీ అనేది కాదు. ఈరోజు వీళ్ళు అవుట్ సోర్సింగ్ నమ్ముకున్నారు. ఈరోజు పక్కన ఉన్న రాష్ట్రాలు అందరూ కూడా అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అందరూ కూడా దీన్ని కార్పొరేషన్ వ్యవస్థ చేశారు. ఇవాళ మేము దాన్ని అడుగుతా అంటే ఏకంగా వీళ్ళ బయటకు తీసేస్తే వీళ్ళని గురేసుకొని చచ్చుడు తప్ప వీళ్ళకి ఏం లేస్తారు. ఇక చచ్చిపోవడం తప్ప ఏం లేదు. వీళ్ళ తప్పే వీళ్ళు చచ్చిపోవడం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఈరోజు దయచేసి వీళ్ళకి సకాలంలో జీతాలు ఇస్తాయి, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ సైడ్లో వాళ్ళ నౌకరులుగా తీసేది మాత్రం ఇది అన్యాయం సార్. వీళ్ళని వెంటనే వాళ్ళ ఉద్యోగులు వాళ్ళు ఎవరికి సబ్మిట్ చేసిన 632 మంది ఒక్కళ్ళం కూడా తక్కువ లేకుండా అందరినీ తీసుకోవాలి. ఏజెన్సీ కూడా ఎత్తియాలి సార్. ఇంకోటి కూడా చెప్తున్నాం సార్, ఇంకోటి కూడా చెప్తున్నాం. మేము ఉద్యమాన్ని మాత్రం చేస్తాం.